ఆంధ్రప్రదేశ్లో ప్రజలు 90% ప్రజలలో కులము అనే నినాదం ఎక్కువగా పనిచేస్తుంది. కులం అనే పిచ్చి ఎక్కువగా పనిచేస్తుంది. ఇవాళ అక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా టిక్కెట్లు ఇచ్చే దాంట్లో కూడా కులాలే చూస్తాయి. ఓట్లు వేసే ఓటర్స్ కూడా కులాలే చూస్తారు. నాయకులు, అసమ్మతి నాయకులు కూడా అటుపక్క ఓటు ఎటు వేయాలి, మనం నాకు టికెట్ రాలేదు, ఇటుపక్క ఎవరికి వేయాలి, నా కులమోడు ఉన్నడా లేడా అని చూస్తున్నటువంటి వ్యవస్థ ఉంది. ఇంకా ఎన్నాళ్ళు కులాలతో కొట్లాడుతుంటారు? మీ ఏపీ కొత్తగా ఏర్పడిన ఏపీ, అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేదు. అంతకుముందు రాజధానిగా హైదరాబాదు ఉండి ప్రతి ఒక్క సీఎం కూడా ఎక్కువ శాతం సీఎంలు 99% సీఎంలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళే. హైదరాబాద్ చుట్టూ డెవలప్ చేసుకున్నారు. హైదరాబాద్ చుట్టూ వాళ్ళ భూములు కొనుక్కున్నారు. వాళ్ళ భూములు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్నే డెవలప్ చేశారు. వాళ్ళ బంధువులకు కూడా ఇక్కడే ఉన్నాయి కాబట్టి వాళ్ళ బంధువుల చుట్టూ అభివృద్ధి చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ని ఎప్పుడు పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి ఎక్కడెక్కడ చేయాలి, పర్యాటక స్థలాలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఎక్కడ పట్టించుకోకుండా అభివృద్ధి నిరోధకంగా ఉండి చివరికి ఆంధ్రప్రదేశ్ అనే తెలుగు రాష్ట్రం 2 భాగాలుగా విడిపోయింది. విడిపోయినప్పుడు ఇక్కడ బడ్జెట్ లేదు, అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, యువత ఏమైపోవాలి, భావితరాలు ఏమైపోవాలి, ఈ ఆలోచనలు ఏమీ లేవు. పెద్దవాళ్లకు లేవు, మధ్యలో వాళ్ళకు లేవు, చదువుకున్న వాళ్ళకు లేవు, విద్యార్థులకు లేవు, లేదంటే ఎవరికి లేవు. ఇంకా కింది స్థాయి కూలీలకు కానీ ఇంకెవరికైనా ఉంది అని అంటే వాళ్ళకి ఈ ఉన్న నాయకులు వాళ్ళకి ఏం నూరిపోస్తున్నారంటే కులాలనే నూరిపోస్తున్నారు. మన కులం వాడు గెలవాలంటే ఏ కులం వాడు ఏం చేశారు? ఆ కులం వాళ్ళకి ఆ కులం వాడు ఏమైనా చేశాడా? అధికారం కోసం ఆ కులాన్ని వాడుకుంటున్నారు. అధికారం కోసమే వీళ్ళు కులాలను వాడుకొని 5 ఏళ్ళు అధికారంలో ఉండి నీ కులానికి ఏం చేస్తున్నావు, నీ కులానికి ఏం చేస్తున్నావు, నీ కులానికి ఏం చేసినావు? ఎవ్వరూ చేయలేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందట్లేదు.